ఏ ఫీల్డ్ లోనైనా 60 ఏళ్లు వయసు వచ్చిందంటే రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ సినిమాల్లో అలా కాదు. ఇంకా హీరోగా చేస్తున్నారు. 100 కోట్ల కలెక్షన్లు సాధిస్తున్నారు. మరి 60+ లోను 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన హీరోలు ఎవరో చూద్దాం. యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో దుమ్ములేపుతున్నారు. 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు ఇలా అవలీలగా సాధిస్తున్నారు. రాబోయే సినిమాలు కూడా పలు సంచలనాత్మక చిత్రాలు ఉన్నాయి. అవి ఈజీగా 2000 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. మన సీనియర్ హీరోల విషయంలో ఇది కష్టమనే చెప్పాలి. వారి సినిమా 100 కోట్లు, 200 కోట్లు కలెక్ట్ చేయడం గొప్పగా మారింది. 60 ఏళ్లు దాటిన సౌత్ హీరోల్లో 300 కోట్లు సాధించిన స్టార్స్ వారెవరో ఒక లుక్కేద్దామా? 60 దాటిన హీరోల్లో ఈ అచీవ్మెంట్ సాధించిన హీరోల్లో రజనీకాంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. రోబో 2.0 చిత్రాలతోనే అరుదైన ఘనత సాధించారు. రోబో మూవీ 300 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది. నెక్స్ట్ జైలర్ తో సంచలన రికార్డు క్రియేట్ చేశారు రజనీకాంత్. ఈ మూవీ సుమారు 650 కోట్ల కలెక్షన్లని సాధించి మరియు 350 కోట్లకు పైగా షేడ్స్ రాబట్టింది. ఇప్పుడు కూలీతో 1000 కోట్ల టార్గెట్ చేశారు రజనీకాంత్. 60 ఏళ్లు దాటిన హీరోల్లో 300 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించిన హీరోల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన 3 ఏళ్ల క్రితం విక్రమ్ మూవీతో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ సుమారు 350 కోట్ల వసూళ్లు సాధించి కమల్ హాసన్ కి కాసుల వర్షం కురిపించింది. సౌత్ లో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఈ ఘనత సాధించింది కేవలం వెంకటేష్ మాత్రమే. ఆయన ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అనిల్ రవిపూడి డైరెక్షన్ వహించిన సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. తెలుగులో సీనియర్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో వెంకటేష్ కావడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణ మరియు నాగార్జున ఇప్పటి వరకు 300 కోట్ల మైలురాయిని దాటలేదు. రాబోయే సినిమాల్లోనైనా మన హీరోలు ఈ రికార్డుని తిరగరాస్తారని భావిస్తున్నాను.